హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్. చాలా బాధాకరమైన విషయం అండి. పొద్దున్న నేను వైఎంసీఏ ఆర్కే బీచ్ దగ్గరికి వాకింగ్కి వెళ్ళాను వైజాగ్లో. వెళ్తే ఒక 6:30 ఆ టైంకి అంబులెన్స్ వచ్చిందన్నమాట. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందా, పొద్దున్న ఎవరికి హెల్త్ బాగాలేదా అని అనుకుని వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాను. ఓం నమో వెంకటేశాయ అని తలుచుకుంటే అక్కడ ఇంత లోపల అంబులెన్స్ వెళ్తుంది. ఏం జరిగిందని చెప్పి దాని వెనకట్లే నేను వెళ్తున్నాను అనమాట. ఒక చిన్న పిల్లాడు చెప్పాలంటే చాలా బాధగా ఉందండి. చిన్నపిల్లాడు సముద్రంలో కొట్టుకుపోయాడండి. కొట్టుకుపోవడంతో పాటు ఆయన వాటర్ మింగడంతో లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోయి చనిపోయాడండి. లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోవడం చనిపోయాడు. కేజెస్ అసలు అంబులెన్స్ వాళ్ళకి బుద్ధి లేదండి. సిపిఆర్ ఇవ్వాలి కదా, సిపిఆర్ కూడా ఇవ్వలేదండి. అసలు బుద్ధి జ్ఞానం అసలు ఏమీ లేదు. ముందు పేరెంట్స్కి లేదండి బుద్ధి. చిన్నపిల్లలు అలా వదులుతారా బయటికి? చెప్పండి. చిన్నపిల్లలు ఎవరైనా అలా బయటకు వదులుతారా వాటర్లోకి? ఈ వీడియోలో నాకు మీ కామెంట్ కావాలి, మంచి కామెంట్ ఇవ్వండి. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటివి ఇంకా ఏమీ జరగకుండా ఉండేలాగా నేను కోరుకుంటున్నాను. మీ వైజాగ్ బాబు చరణ్. థ్యాంక్ యూ. కొంచెం ఆ వీడియో చూసి కొంచెం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని